డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్కు వెళ్లారు. హరీష్ రావు చెప్పే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. బ్యారేజీలను ఎందుకు అక్కడ నిర్మించారు, ఎవరు నిర్ణయించారు లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా విచారించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్కు వెళ్లారు. హరీష్ రావు చెప్పే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. బ్యారేజీలను ఎందుకు అక్కడ నిర్మించారు, ఎవరు నిర్ణయించారు లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎంపీ ఈటెల రాజేందర్ను విచారించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్కు వెళ్లారు. హరీష్ రావు చెప్పే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎస్ అయితే కాసేపటి కోసమే హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ నుండి బీఆర్కే భవన్ కు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ యొక్క ఎవరైతే కాళేశ్వరం ఈ యొక్క కమిషన్ విచారణ అధికారి ఘోష్ ముందు విచారణకైతే హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం కూడా చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ దాంట్లో వివరణ ఇచ్చేటందుకు ఇంతకు ముందే 6వ తేదీన ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈటెల రాజేందర్ హాజరైన నేపథ్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ హాజరైన నేపథ్యంలో తనిచ్చినటువంటి ఏవైతే సమాధానాలు ఉన్నాయో ఆ సమాధానాలకు అనుగుణంగానే ఈరోజు మొత్తం టోటల్గా గతంలో చెప్పినటువంటి ఈటెల రాజేందర్ అయితే ఈ యొక్క ఫినాన్స్ డిపార్ట్మెంట్కు ఇది ఎలాంటి సంబంధం ఉండదు, ఇది మొత్తం టోటల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధం ఉంటుంది, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఫండింగ్ మొత్తం టోటల్గా కూడా చెల్లించారనే అన్న నేపథ్యంలో ఈరోజు హరీష్ రావుకు కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖకు అయితే ఇప్పుడు ఏదైతే తుంటిమేట ఉందో అక్కడ నుండి ఈ యొక్క మేడిగడ్డకు ప్రాజెక్టు ఎందుకు అక్కడ కట్టడం వచ్చింది, ఆ యొక్క 3 ప్రాజెక్టులు ఎవరు కట్టారు, అయితే ఈ యొక్క టోటల్గా విచారించే నేపథ్యంలో ఈ యొక్క అమౌంట్ని ఎందుకు పెంచడం జరిగింది, సుమారుగా 800 కోట్ల అమౌంట్ ఎందుకు పెంచడం జరిగింది అంటూ కూడా ఈ యొక్క ప్రశ్నలకు మొత్తం టోటల్గా కూడా హరీష్ రావు కూడా సిద్ధమయ్యాడు. హరీష్ రావు భారీ కాన్వాయ్ల మధ్యన కార్యకర్తల నినాదాల మధ్యన హరీష్ రావు కాసేపటి క్రితమే హరీష్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే హరీష్ రావుతో పాటు అడ్వకేట్లు అండ్ కొన్ని ఫైల్స్ కింద తీసుకొని వచ్చారు, డాక్యుమెంట్స్తో కూడా వచ్చారు. ఇంతకు ముందే అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఒక డ్యామ్కు సంబంధించినటువంటి ఒక లేఅవుట్ను కూడా పట్టుకొని వచ్చారు. అయితే అది కూడా లోపలికి తీసుకొని వెళ్ళారు. డ్యామ్కు సంబంధించిన లైన్ అవుట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొని పోయాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా హరీష్ రావు ఇవ్వనున్నారు. అయితే మొత్తం టెక్నికల్గా ఇదంతా చేసింది ఎవరు, ఇది కుంగిపోవడానికి మొత్తం 85 అయితే ఈ యొక్క 5 పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో 2 పిల్లర్స్ కుంగిపోవడం పట్ల ఈ దాంట్లో జరిగినటువంటి మొత్తం అవకతవకల పైన అయితే ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అయితే హరీష్ రావు వెంబడి అయితే
తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావుతో పాటు విచారణ కమిటీ లోపలికి వెళ్ళారు. అయితే వాళ్ళని ఎవరిని కూడా అనుమతించకపోవచ్చు, హరీష్ రావుని ఒక్కరిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అయితే ఈటల రాజేందర్ చెప్పినటువంటి విషయాల్లో కూడా మొత్తం టోటల్గా ఇప్పుడు హరీష్ రావుని కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలో హరీష్ రావు దీని ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ డిజైన్ ఎవరి ఆధీనంలో జరిగింది, కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అయితే ఈ కాళేశ్వరం యొక్క డిజైన్ ఎందుకు మార్చడం జరిగింది, ఎవరి ఆదేశంలో ఇది అయితే కొనసాగింది, అయితే ఈ డిజైన్ మార్పుకు కారణం ఎవరు అనే ఉద్దేశంలో కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు కూడా అయితే హాట్ కామెంట్ కూడా చేసిన నేపథ్యంలో ఇది మొత్తం టోటల్ గా అయితే ఈ యొక్క విచారణలో ఏం జరుగుతుంది అనేది అయితే ఉత్కంఠగా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా అయితే అధికారులు నన్ను విచారణకు పిలవకుండా నేను వెళ్తాను అనే కోణం లోపల చూశారు. ఎందుకంటే కాళేశ్వరం సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం సబ్ కమిటీ లోపల హరీష్ రావు మెయిన్ గా అయితే దానికి చైర్మన్ గా ఉన్నారు, ఈటల రాజేందర్ అండ్ అనదర్ వన్ అయితే ఈ తుమ్మల ఎవరైతే ఉన్నారో తుమ్మల ఇద్దరు కూడా సభ్యులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ యొక్క మేడిగడ్డ ప్రాంతంలోనే ఈ కాళేశ్వరం కట్టడానికి ఎందుకు అక్కడ కట్టారు అనే నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క సబ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ సబ్ కమిటీ అక్కడ గోదావరి నుండి వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో, ఆంధ్ర వాటకు వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ కట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అక్కడ అందు గురించి అక్కడ కట్టడం జరిగింది అంటూ కూడా అయితే ఒక రిపోర్టింగ్ ఇచ్చారు. అయితే ఈ యొక్క నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, సేఫ్టీ అధికారులు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈరోజు హరీష్ రావుని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే మెయిన్గా ఇది అక్కడ మొత్తం టోటల్గా చూసుకుంటే మాత్రం ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. కాబట్టి హరీష్ రావు యొక్క వివరణ కీలకంగా మారనుంది. తదుపరి నెక్స్ట్ రేపు లేదు ఎల్లుండి కేసీఆర్ కూడా విచారణకు రావాలి. కాబట్టి అయితే వీళ్ళిద్దరు విచారణ జరిగిన తర్వాత కేసీఆర్ని కూడా ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, మనం చూసాం కొద్ది రోజుల ముందు భేటీకి సంబంధించి కూడా హరీష్ రావు ఈటెల భేటీకి సంబంధించి నిన్న చూసుకుంటే కనుక ఇందులో ఇంకో పర్సన్ తుమ్మల్ని ఎందుకు విచారించడనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హరీష్ రావు విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? గతంలో చూసుకుంటే ఈటల రాజేందర్ అయితే 45 నిమిషాల పాటు ఈటల రాజేందర్ని ప్రశ్నించారు. 19 ప్రశ్నలని ఈటల రాజేందర్కి అడగడం జరిగింది. ఈటల రాజేందర్ మెయిన్గా తనకేమీ తెలియదు అంటూ కూడా ఆన్సర్ చేసిన నేపథ్యంలో అన్నిటికీ సమాధానం చెప్పాను. ఇరిగేషన్ శాఖకు సంబంధించింది, ఫినాన్స్కు ఎలాంటి ఇది లేదు. అయితే కాళేశ్వరం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సబ్ కమిటీ ద్వారానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ యొక్క ప్రాజెక్టు మొత్తం టోటల్గా కూడా అయితే అక్కడి నుండి అమౌంట్ కేటాయించడం జరిగింది. దాన్ని పెంచడం మొత్తం టోటల్గా వాళ్ళకే. అయితే పక్కలో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనందున అయితే దాని యొక్క డ్యామ్ కొద్దిగా 2 అడుగుల మేర తగ్గించడం కూడా జరిగిందంటూ కూడా అయితే ఈటల రాజేందర్ ఇచ్చిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు చూసుకుంటే కూడా అదే ఎవరైతే ఈ కమిటీ ఉంటుందో ఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీ ఉంటుందో విచారణ కమిటీ పిలువకున్నా పర్వాలేదు నేను వెళ్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి హాట్ కమెంట్ ఇప్పుడు ఆ తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తుంది, తీవ్ర ఉత్కంఠను కూడా రేపుతుంది. ఎందుకంటే అదే ఒక ఈటల రాజేందర్ చేసినటువంటి ఈటల రాజేందర్ కమిషన్ ముందు ఇచ్చినటువంటి విచారణ తప్పుడుగా ఉంది అంటూ కూడా అయితే తుమ్మల నాగేశ్వరరావు చేసిన నేపథ్యంలో ఈ హరీష్ రావు మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. కాబట్టి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఇప్పుడు క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తారా? అయితే ఈ యొక్క ఈటల రాజేందర్కు అడిగినటువంటి 19 క్వశ్చన్లను ఈ యొక్క హరీష్ రావుకు కూడా మళ్ళీ సంధించే యోచనలో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పన ఎవరు చేశారు, ప్రాజెక్టును అక్కడే కట్టవలసిన అవసరం ఏముంది, ఈ దానికి ఈ యొక్క డబ్బులని ఏ విధంగా సమకూర్చారు అనే కోణం లోపల ఈటల రాజేందర్ అడిగిన కోణం లోపల ఈ రోజు కూడా హరీష్ రావుకు కూడా ఇదే క్వశ్చన్స్ అడగడం కూడా జరుగుతుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.